నా ప్రవక్తలు, నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమగల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1:4. ఆ మహిమ గుణాతిశయమును బట్టి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నారు. లోకములోని భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారమగినట్లు వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలమ్మ తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. మహోన్నతుడ, ఘనమైన దేవ, ఆశ్చర్యగడ, అద్భుతమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం మా మధ్య సంచారం చేస్తున్న తండ్రి, ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ప్రభువా. సర్వయుగములలో సజీవుడు నైనా ఉన్నవాడు అనువాడువు, సకల ఆశీర్వాదాలు కారణభూతుడు, అందరి హృదయాలు ఎరుగున్నవాడువు, మా ప్రధాన యాజకుడవు, మా మంచి కాపరిగా మమ్మల్ని కాపాడుచున్న దేవుని స్తోత్రాలు నాయన. వాక్యమైన దేవుడుగా మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఆ వాగ్దానాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారం నడిపించి ఆయనకు దేవుడు ఏదైతే కనాన్ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు అబ్రహాముని దర్శిస్తూ అబ్రహాంతో మాట్లాడుతూ అబ్రహాముని ఆ వాగ్దానం ప్రకారం నడిపించి ఆయన్ని దీవించి ఆయన సంతానాన్ని దీవించి ఆ కనాను దేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు, వాళ్ళ సంతానానికి ఇచ్చి స్థిరపరిచాడు. అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ కంట్రీ. ఆ వాగ్దానం ప్రకారంగా దేశాన్ని ఇవ్వటమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేశాన్ని దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి కాపాడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆక్రమించుకోవాలని ఎన్నోసార్లు వారి మీదకి యుద్ధం చేసినప్పటికీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి వాళ్ళని గెలిపించాడు. అందుకనే ఇజ్రాయెల్ కంట్రీని ఎవరో గెలవలేకపోయారు. ఎందుకంటే ఇజ్రాయేల్ కంట్రీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఎవరూ గెలవలేరు ఇజ్రాయెల్ కంట్రీని. ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. దేవుడు ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు జెఫన్యా గ్రంథము 2:4 ప్రకారంగా ఒక ప్రవచనం ఉంది. గాజా పట్టణము నిర్జనమగును అని. అన్నట్లుగానే పాలస్తీనా దేశంతో ఇజ్రాయెల్ కంట్రీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ కంట్రీ గెలవటము, గాజా పట్టణము ధ్వంసమైపోవటం, సర్వనాశనం అయిపోవటం జరిగింది. చూసారా ఎంతమంది నిరాశ్రయులు అయిపోయారో, ఎంతమంది వలసలు వెళ్ళిపోయారో, ఎంతమంది చనిపోయారో చూసాం మనం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ ప్రవచనం ప్రకారమే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆమోసు గ్రంథం 1వ లెబానోను మీద నేను అగ్ని వేస్తానని దేవుడు రాశాడు. లెబానోను అంటే ఇప్పుడు లెబానోను దేశ లెబానోన్కి
ఇజ్రాయెల్ కంట్రీకి యుద్ధం జరగటం చూసాం. అక్కడ దేవుడు ప్రవచనం ప్రకారంగా ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు దాని మీద యుద్ధం చేశారు, బాంబులు వేశారు, లెబానోన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఫిలిస్తీన్ల పట్టణాలు 5 ఉన్నాయి. 5 పట్టణాలు కూడా ధ్వంసం చేస్తానని చెప్పాడు దేవుడు. అలాగే అమ్మోనీయుల దేశము, మోయాబ్ దేశము, ఏదోము దేశం, ఇవన్నీ కూడా దేవుడు ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయని నేను చెప్తున్నాను. బైబిల్ చదివి దాని ప్రకారంగా మేము చెప్తున్నాను. నేను ఇజ్రాయెల్ కంట్రీ జోలికి ఏ దేశం వెళ్తే ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఇది ప్రవచనం. ఇది అందుకనే వాగ్దానానికి ఎంత పవర్ ఉందో మీకు చెప్తున్నాను ఈరోజు. నేను వాగ్దానం దేవుడు చేశాడు అని అంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు అమలు చేస్తాడు. ఇజ్రాయెల్ కంట్రీ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ప్రకారం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. ఎంతోమంది యూదులు చనిపోయినప్పటికీ యుద్ధం వస్తే అటు వాళ్ళు చనిపోతారు, ఇటు చనిపోతారు, కానీ విజయం చివరికి దేవుడి వైపే ఉంటుంది. దేవుడు ఇజ్రాయెల్ వైపు ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ బైబిల్ ప్రవచనాల ప్రకారము జరగాల్సింది జరిగిపోతుంది. ఇప్పుడు యెషయా గ్రంథము 17వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది మట్టి దెబ్బ అయిపోతుంది అని చెప్పాడు. అలాగే ఇప్పుడు దమస్క్ అనేది ఎక్కడ ఉంది? సిరియా దేశంలో ఉంది. సిరియా దేశానికి సిరియా దేశం గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకి యుద్ధం జరుగుతుంది ఎప్పటి నుంచో. ఆ ఉగ్రవాదులను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు. ఆ యుద్ధం ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంలో మరి ఎంతోమంది చనిపోయారు, నిరాశలైపోయారు, వలసలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దేశం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇది ఎట్లాగ జరిగింది? ప్రవచనం ప్రకారం జరిగింది. అందుకనే బైబిలులో రాయబడినటువంటివి అక్షరాల నిజం. ఆ ప్రవచనాలు జరుగుతాయి. కాబట్టి బైబిల్ చదివి, బైబిల్ని తెలుసుకుని, బైబిల్ని అర్థం చేసుకుని, బైబిల్ దేవుని నమ్ముకుంటే మనకు ఒక జ్ఞానం అనేది వస్తుంది. మనం సురక్షితంగా ఉంటాము. ఏం జరగబోతుందో మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి జనవరి 1వ తారీఖు వస్తుంది. 2025 జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ 1వ తారీఖుని మీరు ఉపవాసం వీలైతే మీరు ఉపవాసం ఉండి 31 డిసెంబర్ 31వ తారీఖుని దేవుని సన్నిధిలో గడిపి న్యూ ఇయర్ని 2025 సంవత్సరం మీరు జీవితంలోకి ఆహ్వానించి ఆ వాగ్దానం తీసుకోండి. దేవుడి సన్నిధిలో, ప్రతి దేవుడి సన్నిధిలో కూడా దైవజనులు ఉంటారు. వాళ్ళు వాగ్దానములు నూతన సంవత్సరం సందర్భంగా ఇస్తారు. మీరు వెళ్ళి ఆ వాగ్దానం తీసుకోండి. దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడో చదువుకోండి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం మీ జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని నడిపిస్తాడు. మొట్టమొదటిగా మీరు చేయవలసింది వాగ్దానం తీసుకోండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళండి. వాగ్దానం తీసుకోండి. వాగ్దానం చాలా విలువైనది, శ్రేష్టమైనది, దేవుడిచ్చేది. మరి మీరందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి వాగ్దానాలు తీసుకోవాలని నేను ప్రభువుకి ప్రార్థన చేస్తాను. మీరందరూ వెళ్ళి వాగ్దానం తీసుకోండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.